నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో భారీ నష్టం సంభవించింది. రసువా జిల్లాలో వరద బీభత్సానికి 9 మంది మృతి చెందగా ఇళ్లు వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 105 మంది భారతీయులు సహా మొత్తం 291 మంది పర్యాటకులు గల్లంతైనట్లుగా సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అటు టిబెట్లోనూ కొండ చర్యలు విరిగిపడడంతో ఆందోళన నెలకొంది. నేపాల్ పరిణామాల నేపథ్యంలో బీహార్ సరిహద్దు జిల్లాల అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. टाढा बसौँ टाढा यो पुरै घरहरू जम्मै गयो ल। ఇక మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి బేచ్ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సుష్మిత చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదు అని స్పష్టం చేశారు. కమిటీకి తాము చెప్పాల్సింది చెప్పామని, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతా అంటూ కొండా మురళి తెలిపారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, గాంధీ కుటుంబంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు, ఏం లేదు. బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ అది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. నేను ఈ
తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి జలజగడం మొదలైంది. నాగార్జున సాగర్ కేంద్రంగా ఏపీ తెలంగాణ మధ్య వివాదం తలెత్తింది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అధికారులు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా తెలంగాణ ఎడమ కాలువకు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన 3 మృతి చెందగా వారిలో నిజామాబాద్ గూపన్పల్లికి చెందిన రాహుల్ ఉన్నాడు. ఎంఎస్ చదివేందుకు 3 నెలల క్రితం అమెరికాకు వెళ్లిన రాహుల్ ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. రాహుల్ మృతితో తల్లిదండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువుకోవడానికి ఎంఏ చేయడానికి సౌత్ ఫ్లోరిడా అమెరికా వెళ్ళాడు. 4 years అయితే కంప్లీట్ అయిపోయి 2 years అయింది. పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. రీసెంట్లీ మే 6కి నా బిడ్డ వివాహం ఉంటే పెళ్ళికి వచ్చి 18 రోజులు ఉండి వెళ్ళాడు. 3 నెలలు అవుతుంది పని కానీ. మొన్న రీసెంట్లీ చెప్తున్నాడు, డాడీ పిహెచ్డీ చేస్తే ఒక 4 years ఉండొచ్చు, చేసుకుంటూ జాబ్ చేసుకుంటాను. నీ ఇష్టం నాన్న, నేను పెళ్లి చేద్దాం అనుకున్నా వచ్చే సంవత్సరం అని చెప్పి మా ఆలోచన. సరే అదైతే ఏదన్నా కానీ పిహెచ్డీ చేసుకుంటానని ఆగాడు అన్నట్టు. కానీ అనుకోకుండా ఏ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు. ఊహించే షాక్ మాకు తల్లిదండ్రులకి. మీకు ఎట్లా తెలిసింది, మరి ఎవరు చెప్పారు? అక్కడ వాళ్ళ రూమ్మేట్ మా బావగారికి ఫోన్ చేశారు. మా బావగారు మాకు ఫోన్ చేశారు. చదువుకోవడానికి ఎంఏ చేయడానికి
ఏపీలో ఆరోగ్య సేవలను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని ద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పక్కా కార్యాచరణ రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సంజీవని ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో సీఎం అలాగే ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో 22A జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అమీన్పూర్ పరిధిలోని దాదాపు 500 ఎకరాల భూములు 22A జాబితాలో ఉన్నాయన్నారు. ఏళ్ల తరబడి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ నెల 29న బేరంగూడ నవ్యకూడలిలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. మా డిమాండ్ ఒకటి, తక్షణమే మీరు ఈ ప్రొప్టేడ్ లో పెట్టినటువంటి సర్వే నంబర్లన్నింటినీ వెంటనే తొలగించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసి ఇటు ఎంఆర్ఓ ఆఫీసును అలాగే కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకాల పోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. చిన్న చిత్క ఎంప్లాయీస్ అమీన్పూర్ అంటే ఒక సామాన్యుడు కూడా ఇక్కడ వచ్చి బతకడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఒక చిన్న ఎంప్లాయీ, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళకు వచ్చే ఆ జీతం నుంచి పిల్లల్ని చదివించుకొని ఆ ఇల్లుకు ఆ లోన్ కట్టుకుంటే వాని జీవితం అంతా అయిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళను మీరు ఈ విధంగా హింసిస్తే అది మీకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి మీకు తెలియజేస్తూ వెంటనే మా డిమాండ్ ఏదైతుందో. నిజామాబాద్ జిల్లా తగిలిపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న హత్యకి నిరసనగా వర్ణి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అత్త కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో హత్యలు, హింసాత్మక రాజకీయాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. చాలాసార్లు చెప్పిన జాగ్రత్త వ్యవహరిస్తారు, సాన్ చేస్తారు, చాలా దూరం వెళ్తుంది అని చెప్తుంటే మీరు ఎవరు తీసుకోలేదు. మాట బేఖాతారు చేసిరు, మీరు ఎవరో మాటలు వినుకుంటూ బేఖాతారు చేసి మా కాన్సెప్ట్ ఈరోజు ఎవరు అనుభవిస్తున్నాము, ఎవరు కోల్పోయినాము, మా కార్యకర్తలు మేము కోల్పోయినాము. ఎంక్వైరీ వచ్చేయండి, మీరు ఎందుకు మీరు తీసుకురాకపోతే ఇక్కడ మేము దాంతో పాటు బాధ్యత తీసుకుని వెళ్ళిపోతాం. ఇదే దారి ఇప్పుడు దాకా జరగలేదు అలా, ఇప్పుడు దాకా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. డీసీఎంఎస్ పై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు ఆరోపించారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. సంస్థను అవినీతి రహితంగా తీర్చిదిద్ది లాభాల పాటలో నడిపిస్తున్నందుకే కక్షపూరిత ప్రచారం చేస్తున్నారన్నారు. 50 లక్షల అవకతవకలను రికవరీ చేయించామని, ముగ్గురిని సస్పెండ్ చేశామని హరిబాబు వెల్లడించారు. ఏదైతే ఈ బ్రాంచ్లో సడన్ గా ఆడిట్లు నిర్వహించి సుమారుగా ఒక 15 మందిని నేను రెడీ హ్యాండెడ్గా అక్రమాలు చేసిన వారిని పట్టుకోవడం జరిగింది. పిడిగురాల బ్రాంచ్ ఈసు సుమారుగా 25 లక్షలు అవకతవకలకు పాల్పడ్డాడు. అలాగే నారాయణ మాచర్ల బ్రాంచ్ 10 లక్షల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డాడు. అలాగే ఈ నెమలపూర్ బ్రాంచ్
అలాగే సత్తెనపల్లి బ్రాంచి కె అనిల్ కుమార్, అతను 2 బ్రాంచుల మీద కలిపి 5 లక్షల రూపాయలు అతను అవకతవకలకు పాల్పడ్డాడు. సుమారుగా 15 మంది ఈ యొక్క పల్నాడు జిల్లాలోనే 50 లక్షల అవకతవకలకు పాల్పడితే నేను వారిని నయానో భయానో చెప్పి రిక్వెస్ట్ చేసుకోనో లేకపోతే ఏదైనా చెప్పి ఆ అమౌంట్లు మొత్తం వారం రోజుల్లో రీపేమెంట్ చేయించాలి. వాళ్ళతో చేయించి వారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని ఒక 3 సస్పెండ్. ఏలూరు జిల్లా పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తనను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని చిరు ఉద్యోగి రామకృష్ణ ఆరోపించారు. తాను దళితుడిననే కారణంతో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారని, తనపై కావాలని అవినీతి ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యవహారంపై మంత్రి పార్థసారథి చొరవ తీసుకుని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత హరినాథ్ డిమాండ్ చేశారు. అతను ఉద్యోగంలో కొనసాగేలా చర్యలు చేపట్టాలి. ఇంగిలి రామకృష్ణకి న్యాయం ఇంగిలి రామకృష్ణకి న్యాయం అతని ఉద్యోగం 7వ తారీఖు కాడ నుండి నాకు ఏ విధమైన పని చెప్పట్లేదు, నాతో ఎవరో సరిగ్గా మాట్లాడలేదండి. నేను ఈ విషయం మీద అందరూ నన్ను అదొక రకంగా ఏదో తప్పు చేసినట్టు, ఒక దళితుడిలో పుట్టడమే నా తప్పండి. ఇదేదో తప్పు చేసినట్టు నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారండి. నాకు అసలు మానసికంగా నేను ఏం చేస్తున్నాను ఒక పరిస్థితులలో, నాకు ఇంటికాడ కూడా ఏం చేస్తున్నానో నాకు తెలియదు. నా ఫ్యామిలీ బాగా సఫర్ అవుతుందండి. నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారండి. ఒక దళితుడికి పుట్టడమే నా తప్పండి. ఇది నన్ను సొసైటీలో 7వ తారీఖు కాడ నుండి ఈయన ఇవాళ వరకు ఒక మూల కూర్చోబెట్టి నాకు రిజిస్టర్లో సంతకం పెట్టనట్లేదు, ఏ పని చెప్పట్లేదు. నన్ను ఒక దోషిలాగా, ఒక దొంగలాగా ట్రీట్ చేసి, ఒక దళితుడిని ఇదివరకు పూర్వ రోజులలో ఇదివరకు ఎక్కడ జరిగే దళితుడికి ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి మా సొసైటీలో. ఒక ప్రెసిడెంట్ గారు ఐరన్ ప్రసాద్ గారు నా మీద ఈ లేనిపోని ఆరోపణలు వేసి ఒక చిన్న చూపు చూసేది, దళితుడిని పుట్టడమే నా తప్పు. దాని మీదే వీళ్ళందరూ నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారండి. గౌరవనీయులైన పార్థసారథి గారు, మంత్రి గారు చొరవ చూసుకొని నాకు న్యాయం జరిగేలాగా చూడాలని మంత్రి గారికి కోరుకుంటున్నానండి. ఇవన్నీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళిందాక మంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలిసింది. ఆ తర్వాత ఏదో కొంతమంది మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం చూస్తే వాళ్ళందరూ కలిసి మీరు ఆ తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు ఆగు, ఆ తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి పనిలో పెట్టుకుంటాము, నిన్ను తీసేయలేదు అని చెప్పి అన్నాయి. 5 రోజుల తర్వాత ఈ సమస్యని నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం అనే పరిస్థితికి రెచ్చగొడుతున్నారంటే ఇది సావ్యం కాదు. 2 సంవత్సరాల నుంచి అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. అతని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నా 2 సంవత్సరాల నుంచి అది బయటకు వచ్చి ఉండాల్సింది. ఈ సంఘటనల తరువాత అవినీతి ఆరోపణలు తీసుకొచ్చి అతన్ని బలి చేయాలని చూడటం సరైనది కాదు. దీని మీద బహిరంగ విచారణ జరపాలి. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అలానే మంత్రి గారి గురించి కూడా ఇక్కడ ఒక బీసీ మంత్రి ఉన్నారు. మరి ఆయన పార్థసారథి గారు ఈ సొసైటీలో జీవనాన్ని ఏంటంటే మీరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నమాటే. పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం పెదగార్లపాడు శివారులోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ పై గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. కాచివరం గ్రామంలోని నివాస గృహాలు మైనింగ్ కారణంగా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ వరుసగా 5వ రోజు ఫ్యాక్టరీ ఎదుట టెంట్ వేసుకుని ధర్నా చేశారు. ఆందోళన ప్రదేశానికి గురజాల ఆర్టీఓ మురళీకృష్ణ, డీఎస్పీ మహేశ్వరరావు, మైనింగ్ ఇతర శాఖల అధికారులు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మైనింగ్ జరగనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. అసలు ఇక్కడ భూములు లేక సత్తుంటే చేసుకోవటానికి మైనింగ్ గారు తీసుకుపోయాడు. రాళ్ళు కొట్టుకుంటాడు కొనరాళ్ళు. ఒక 4 రోజుల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పని వీరు ఇక్కడ ధర్నా చేస్తున్న సంఘటన మనందరికీ తెలిసింది. అది ఆ విషయం మీద మనం ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. అది ఎప్పటికప్పుడు మనం పై అధికారులు కూడా వాళ్ళ సమస్య ఏంటి, అసలు ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి ఏమి హామీలు కోరుతున్నారు అనేది కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆ విషయాల మీద మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము. ఆ రిప్రజెంటేషన్ కూడా పై అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా పంపించడం జరిగింది. దాని మీద ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒకసారి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత రెవెన్యూ, తర్వాత మైనింగ్, తర్వాత మన పొల్యూషన్ సంబంధించిన అందరూ కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ ఒకసారి తెలుసుకోండి. మళ్ళీ ఒకసారి మేనేజ్మెంట్తో కూడా కలిసి ఒకసారి మాట్లాడండి. ఒక వారం రోజుల్లో ఒకసారి ఆ గ్రామస్తుల్లో మెయిన్ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఏదైనా ఇచ్చిన దాని మీద వాళ్ళు మాట్లాడటానికి ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఏమో మన సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళ ప్రాపర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళు కానీ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా
ఒక వారం రోజులు మీటింగ్ పెడుతున్నారు. ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పని ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారో 4 రోజుల నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి హౌసెస్ డ్యామేజ్ అవుతున్నాయనే దానికి ఉంది. అది కూడా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పాను. అది కూడా రేపు 2 డేస్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా మనకి నివేదిక కలెక్టర్ గారికి ఇస్తారు. అట్లా పొల్యూషన్ సంబంధించిన కూడా మైనింగ్ ఇక్కడ నుంచి తీసేసి అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో పెట్టిన తర్వాత మళ్ళీ గ్రామానికి దగ్గరలోనే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రామానికి దగ్గరలోనే వస్తుంది. మళ్ళీ మా పరిస్థితి ఇదే పరిస్థితి. మా తాత ముత్తాతలు పుట్టిన కాడి నుంచి మేము ఊర్లో ఉంటున్నాం. అయినా కానీ ఎవరు ఇట్లాంటి ఊరిని వదిలిపెట్టిపోవాలని ఎవరు అనుకోరు. కానీ మేము ఊరిని వదిలిపెట్టిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళతోటి 10 సారి వీళ్ళతోటి ఈ రకంగా మేము ఇచ్చేయలేము అనే ఉద్దేశంతో తప్ప. అయినా వీళ్ళు శాశ్వత పరిష్కారం చూపెట్టింది. మేమందరం గ్రామం వదిలిపెట్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మా ఇల్లు తీసుకొని మాకు ఎంతో గట్ట నష్టపరిహారం ఇస్తే మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో గట్ట మేము ఉంటామని మేము కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇలా అధికారులు వచ్చారు కానీ మాకు అనేది ఏం శాశ్వత పరిష్కారం తెలియజేయకుండా ఏదో మైనింగ్ కొట్టుకోనివ్వండి, ఒక 1 వీక్లో కలెక్టర్ గారితో మాట్లాడిపిస్తాము, మాట్లాడిన తర్వాత డిసిజన్ తీసుకుందాం అంటున్నారు. కానీ కంపెనీ పెద్దలకు మటుకు ఏమి చెప్పట్లేదు. ఏమి మాకు అసలు ఈ క్వశ్చన్కి అసలు మాకు ఆన్సర్ దొరకట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. మేము ఇది సాల్వ్ అయ్యే వరకు మాకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు మేము ఈ దీక్ష ఇలాగనే కొనసాగడానికి సిద్ధంగా ఇచ్చినారు. కానీ అందరూ వాడుకున్నారు. అయ్యో తగ్గింది లేదు, పరిష్కారం ఏం లేదు. మాకు ఇవన్నీ కాదు, శాశ్వత పరిష్కారం కావాలి. మాకు ఏదైనా కానీ ఊరు మొత్తం ఖాళీ చేయమంటారా చేస్తాం, కాదంటలా. మాకు ఇక్కడ ఊరు ఎలా అయితే కలిసిమెట్టు అందరూ ఎట్లా ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి, మాకు కూడా అక్కడ ఊరులాగా ప్లేస్ తీసుకొని ఇంతనే డబ్బులు ఇవ్వండి, మేము కట్టించుకుంటాం ఇల్లు కావాలంటే. మేమైతే మటుకు ఊరు ఖాళీ చేసేదంటే ఇప్పుడు ఈ మైనింగ్ అన్ని పెట్టారు. మాకు డబ్బులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకి మందులు ఇస్తారు. ఏంటికి మందులు ఎందుకండి? ఇప్పుడు వీళ్ళు పెట్టి దానికే మందులు ఇచ్చింది. మాకు ఎన్ని ఉపయోగం లేదు. మేము ఊరు ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆ ఉన్న పొలం ఎటు ఉపయోగం లేకుండా పోయింది. వాటర్ లేదు చాలకి. ఈ పశువులు బతకట్లా, మనుషులకు రోగాలు వచ్చి చనిపోతారు, పిల్లలకైనా జ్వరాలు వస్తున్నాయి, అన్ని రోగాలు వస్తున్నాయి. ఏదైనా కానీ మేము ఖాళీ చేయాలంటే మాకు న్యాయం జరగాలి. ఏదైనా కానీ అది ఎన్ని రోజులు కానీ ఎన్ని రోజులు ఇక్కడ కూర్చుంటే మేము ధర్నా చేస్తాం. మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఎవరు ఏది మాట్లాడినా మాకు సంబంధం లేదు. మేము ఊరు ఖాళీ చేయాలంటే పలానా ఊరు కాడ మేము ఇదిగో మీకు ప్లేస్ చూపిస్తాం, మీకు ఎంత డబ్బులు ఇస్తాం ఇంటికి అని చెప్పమనండి. మేము ఖాళీ చేసి వెళ్ళిపోయి. తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. మంత్రి సత్యప్రసాద్పై భూమన చేసిన వ్యక్తిగత విమర్శలను ఆయన ఖండించారు. భూమనపై మంత్రి అనగాని భూ కబ్జా ఆరోపణలను ఆధారాలతో బయటపెట్టారని పేర్కొన్నారు. భూమనపై వ్యక్తిగత రాజకీయ అంశాలకు సంబంధించి జేబీ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. మినిస్టర్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగాడు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి విమర్శలు చేయడం తప్ప నువ్వేమన్నా పేగలవా? ఏమన్నా పేగలవా? వ్యక్తిగత విమర్శలు తప్ప. ఆయన ఏమడిగాడు? ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టాడు నీ భూమి గురించి. దమ్ముంటే నువ్వు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఇచ్చావు? 15 ఎకరాలు ఇచ్చావు. నీ కొడుకేమో మీడియా ముందు 24 ఎకరాలు అంటాడు. ఆ 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా తీసుకొచ్చి బయటపెట్టు. మేము ఆధారాలతో సహా పట్టుకొని అది రివర్ బెల్ట్ అని చెప్పి తీసుకొచ్చి బయట పెడితే నువ్వు వ్యక్తిగత దోషాలు దిగుతావా ఆయన మీదకి? మేము దిగాలంటే ఎంత దిగుతామో ఈరోజు నీకు చూపిస్తాం. ఈరోజు మేము దిగాలంటే, వ్యక్తిగతంగా దిగాలంటే ఎంత దూరం దిగుతామో మీకు చూపిస్తాను. ఈరోజు నిత్యం నీతులు వేదాలు చెప్పే కరుణాకర్ రెడ్డి అసలు విలువలంటూ ఏమన్నా ఉన్నాయా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తివా? వచ్చి తిరుపతి జనము లేకపోతే జిల్లా జనాన్ని అడిగితే చెప్తారు. ఇక్కడున్న పాత వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ఎవరికన్నా కొన్ని తెలియదేమో, పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇట్లా పలానా చోట మంగళంలో ఒక 7 ఎకరాలు, తనపల్లిలో 9 ఎకరాలు విజిలెన్స్ నివేదిక ప్రకారం CCLకి వచ్చింది. మొత్తం దాని ఆధారాలతో బయట. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు భారీ కానుక సమర్పించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడానికి చెందిన వేగుంట సాంబశివరావు సౌందర్యలక్ష్మి దంపతుల సుమారు 92 లక్షల విలువైన బంగారు కవచాన్ని సమర్పించారు. 584 గ్రాముల బంగారు వక్షస్థల కవచంతో పాటుగా 507 గ్రాముల వెండి హస్తాలతో కూడిన కవచాన్ని కూడా అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థాన అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్స్ చూడండి.